భగవంతుడా, ఏదో శక్తి మిమ్మల్ని ఆవహించినట్టుంది. మీరు పార్థు గారు కాదు. పార్థు గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఆయన మన పార్థు కాదు. ఆయన మెంటాలిటీ అది కాదు. పార్థుని సర్పదోషం వెంటాడుతుంది అమూల్య. పార్థు గారు, జంబో అన్నయ్య, పార్థు, రే జంబో, పార్థు గారండి, పార్థు గారు, పార్థు, జంబో, పార్థు, అక్కడ చూద్దాం. పార్థు గారు, జంబో, జంబో అన్నయ్య, పార్థు, పార్థు గారండి, జంబో అన్నయ్య, రే పార్థు, పార్థు గారు, జంబో, జంబో అన్నయ్య, పార్థు, పార్థు గారండి, పార్థు, జంబో అన్నయ్య, జంబో, పార్థు గారండి, పార్థు, జంబో అన్నయ్య, పార్థు, పార్థు గారు. ఐశ్వర్య గారు, రాత్రి నుంచి వెతుకుతున్నాం. పార్థు గారు, జంబో అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదండి. అమూల్య, నైట్ జంబో పార్థం తీసుకుని ఎటు వెళ్ళిపోయాడు? వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు? నాకంత టెన్షన్గా ఉంది. పాపం జంబో అన్నయ్య నన్ను కాపాడడం కోసం తను రిస్క్ తీసుకున్నాడు. తనిప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అన్నయ్య, జంబో అన్నయ్య. అమూల్య, ఇప్పుడు పార్థు పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదు. అసలు వీళ్ళిద్దరూ నైట్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడని వెతకాలి? ఐశ్వర్య గారు, మీరు అటెళ్ళి వెతకండి. అలాగే అమూల్య. జంబో అన్నయ్య, పార్థు, జంబో, పార్థు, అమూల్య, పార్థు గారు, అమూల్య. ఏమైంది ఐశ్వర్య గారు? పార్థు, అమ్మయ్యా, పార్థు గారు, పార్థు గారండి. ఒరే పార్థు, రే పార్థు, పార్థు. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, పార్థు గారు ఇప్పుడు లేచాక మనకే ప్రాబ్లం ఉండదు కదా? భయపడకు అమూల్య. వాడు దోషం వల్ల పాముగా మారేది పున్నమి రాత్రిలో మాత్రమే. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా వీడికి తెలీదు. రే పార్థు, పార్థు గారు, పార్థు, పార్థు గారండి, పార్థు, రే పార్థు, పార్థు గారండి. రే పార్థు, ఐశ్వర్య గారు, ఉండండి, దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయో తీసుకొస్తాను. అలాగే. పార్థు, రే పార్థు, పార్థు. ఐశ్వర్య గారండి, పార్థు గారు ఇక్కడున్నారు సరే, మరి మన బోండవన్నయ్య ఎక్కడున్నాడు? బోండవన్నయ్య, జంబో, జంబో అన్నయ్య, రే జంబో, జంబో, రే జంబో, జంబో అన్నయ్య, చెల్లమ్మా, 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 జంబో అన్నయ్య, జంబో అన్నయ్య, చెల్లమ్మా, చెల్లమ్మా, ఇక్కడ. రే జంబో, ఎక్కడున్నావురా? జంబో అన్నయ్య ఎక్కడున్నావు?
అమ్మ చెల్లెమ్మ ఇక్కడ ఇక్కడమ్మా. ఒరే అన్నయ్య, చెట్టు పైన కూర్చున్నావా? అయ్యయ్యో, ఏం చెప్పని చెల్లెమ్మ, రాత్రంతా నిద్రలేదు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని కూర్చున్నానమ్మా. అయ్యయ్యో, నిన్ను చూస్తే జాలేస్తుంది జంబో అన్నయ్య. ఇప్పుడు నేను నీ అవతారం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. రే జంబో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాని నువ్వు ఆ శారీలో సాలిడ్ గా ఉన్నావురా. నువ్వు ఈ శారీలోనే కంటిన్యూ అయిపోరా. వసే రాక్షసి, ఈ టైంలో జోకులేంటే? మీరేంటి ఇక్కడ? అమూల్య, మనం గుడికి వెళ్ళలేదా? అవును, నేనేంటి ఇక్కడ పడుకున్నానా? అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి? రేయ్, నువ్వేంట్రా అక్కడ? ఆ శారీ ఏంటి, నువ్వేంటి? చిచి, ఏంట్రా శారీ ఏంటా? ఐసు, చూసావా? రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడు? రేయ్, చేసిందంతా చేయడం ఏంట్రా? ఐషు, నేనేం చేశానా? అబ్బే, జోక్ జోక్ చేస్తున్నాడు. ఏం లేదు పార్థు గారు. జంబో అన్నయ్య, పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. అమూల్య, ఒక్క నిమిషం ఆగు. నిన్న నైట్ ఏదో జరిగింది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజం చెప్పండి, ఏం జరిగింది? అసలు నేను ఇక్కడెందుకు పడుకున్నానా? వాడు అసలు ఆ శారీ ఎందుకు కట్టుకున్నాడు? అయ్యో పార్థు గారు, మీరు లేవగానే ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసండి. నైట్ మనందరం గుడికి వెళ్ళామా, వస్తూ వస్తూ మీరు నీరసంతో పాపం స్పృహ తప్పి కింద పడిపోయారండి. జంబో అన్నయ్య మా కాలక్షేపం కోసం అలా చీర కట్టుకున్నాడు అంతే. రాత్రి అందరం ఇక్కడే ఇలానే గడిపాం. ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా? ఓర్ నాయనో, రాత్రి జరిగింది ఏది వీడికి గుర్తులేదన్నమాట. అమూల్య, ఆర్ యూ ష్యూర్? అంతేనా, ఇంకేమైనా ఉందా? అబ్బే, ఇంకేం లేదు పార్థు గారు. పదండి ఇంటికి వెళ్దాం. అత్తయ్య గారు పాప ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. పద పద. ఈ కాఫీ తీసుకోండి.
లోపల ఆంటీ లేదు కదా? అత్తయ్య గారు బయటికి వెళ్లారండి. పర్వాలేదు ఐశ్వర్య గారు. ఇంతకీ ఆ పాంగాడు చచ్చా పార్దు ఏం చేస్తున్నాడు లోపల? నైట్ అంతా అడవిలో తిరిగి అలసిపోయారు కదా, స్నానం చేస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు పడుకుంటే రేపటి వరకు లేవరు ఐశ్వర్య గారు. అమ్మో, వాణ్ణి పున్నమి రాత్రిలో చూశాక వాడి మొహంలో అనకొండ సినిమా కనపడింది. ఇదేంటి ఈ 2 సాల్తీలు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టాయి? పాపం అత్తయ్య గారికి మనం గుడికి వెళ్లి పూజ చేయించుకుని వచ్చామని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే వీళ్ళు రాత్రి గుడికి వెళ్ళలేదా? మరి రాత్రి ఎక్కడికి వెళ్ళినట్టు? వీళ్ల మధ్య ఏం జరిగినట్టు? అమూల్య, ఆంటీకి పార్దు గురించి నిజం చెప్తే బెటరేమో. ఐశ్వర్య గారండి, విషయం తెలుసుకుని మనమే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అలాంటిది అత్తయ్య గారికి పార్దు గారి గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వామ్మో, నేనే పెద్ద కంత్రి అనుకుంటే వీళ్ళు నాకంటే పెద్ద కంత్రిలా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసే ఏదో చేస్తున్నారు. పార్దు గారు, ఇలాంటి మూర్ఖుణ్ణి చేయి చేసుకుని మీరెందుకండి అపవిత్రం అవుతారు? అమ్మా, షట్ అప్! ఇంకొక్క మాట మాట్లాడితే నీ చెంప పగలు కొడతాను. ఐశ్వర్య గారు, ఆ రోజు ఉదయ్ గారి వల్లే మీ లైఫ్ ఈ రోజు నిలబడగలిగింది. ఆ విషయం తెలియక పాపం ఆయన నేను చెడామడా తిట్టేశాను. ఏ తప్పు చేయకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన వ్యక్తిని పొగడాల్సింది పోయి నోటికి ఏదొస్తే అది తిట్టేశాను. పాపం తలుచుకుంటేనే నా మీద నాకే చిరాకేస్తోందండి. అమూల్య, అదంతా నీకు తెలిసి జరిగింది కాదు కదా? కానీ ఎంతైనా ఆయన మా లెక్చరర్ కదా, ఆయన్ని పట్టుకొని ఆవేశంలో అన్ని మాట్లాడాల్సింది కాదు ఐశ్వర్య గారు. మొన్న కూడా కాలేజ్కి వెళ్తుంటే ఎదురుపడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాను. ఐశ్వర్య గారు, మీకు ఉదయ్ గారు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఆయనతో నీకేం పని? వెళ్ళి తనకి పార్దు గారి గురించి నిజం చెప్పి నేనన్న మాటలకు సారీ చెప్పాలి. లేదంటే నన్ను గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. అమూల్య, నువ్వు ఉదయ్కి సారీ చెప్పాలి, అంతే కదా? నువ్వేం ఫీల్ అవ్వకు. ఉదయ్ చాలా మంచివాడు. వెళ్ళి విషయం చెప్తే అర్థం చేసుకుంటాడు. పద, ఇప్పుడే వెళ్ళి కలుద్దాం. వెళ్తూ వెళ్తూ జంబోను కూడా తీసుకెళ్దాం. అలాగేనండి, పదండి. వామ్మో, వీళ్ళందరూ కలిసి మా తమ్ముడికి సంబంధించిన ఏదో సీక్రెట్ దాస్తున్నారు. వీళ్ళ వెనకాలే ఫాలో అయ్యి ఆ సీక్రెట్ ఏదో ఫారెస్ట్లో రాత్రి ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాను. గంగిరెడ్డి బాబాయ్, కార్తీ, వీళ్ళ పని చెప్తాను. రాము, కార్తీ, త్వరగా చెప్తా.
భూమిలో నుంచి వచ్చే పొగలకు, పున్నమి వెలుగుల్లో కనిపించే స్వరంగ మార్గానికి, అర్ధరాత్రి అమ్మవారి రూపంలో నాట్యం చేసే అమూల్యకు ఏంటి సంబంధం? ఉదయ్ వాళ్ళ ఇల్లు ఇదే అమూల్య. పదండి ఐశ్వర్య గారు, ఆయనకి జరిగిందంతా చెప్పి నేను సారీ చెప్పాలి. పాపం తనని నేను ఏవేవో మాటలనేశాను. పదండి. ఏదో గూడుపుటాన్ని నడిపిస్తున్నట్టున్నారు. దేవతకు అమూల్యకి ఏదో సంబంధం ఉందనుకుంటే, మరి దేవత లాంటి అమూల్యకి రాక్షసులాంటి భర్త ఎలా వచ్చాడు? ఎంత ఆలోచించినా సమజైతలేదు. ఉదయ్, 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 అమ్మా, అమ్మా మీరేంటి ఇక్కడ? నన్ను క్షమించండి మాస్టారు. అమ్మా, మీరు నాకు చేతులెత్తి దండం పెట్టకూడదు. నేను నీ భక్తుడిని తల్లి. ఉదయ్ నీకేమైనా మెంటలా? అమూల్యకు నువ్వు భక్తుడువేంటి? ఉదయ్ గారు, ఇప్పుడు కూడా మీరు నన్ను ఆట పట్టించడం నాకు ఇబ్బందిగా ఉందండి. లేదమ్మా, నేనే మాట పట్టించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఉదయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడదంతా పక్కన పెట్టు. అమూల్య నీకు సారీ చెప్పడానికి ఇక్కడికొచ్చింది. సారీ చెప్పడానికి రావడం ఏంటి? నిజం తెలియక ఆ రోజు మా చెల్లెమ్మ నిన్ను చాలా మాటలని బాధపెట్టింది. పైగా మీరు తన క్లాస్ లెక్చరర్. మిమ్మల్ని తను అలా మాట్లాడినందుకు మా చెల్లెమ్మ చాలా బాధపడింది. బాధ పెట్టడం ఏంటి? సారీ చెప్పడం ఏంటి? అమ్మ, ఏం జరిగింది? దేని గురించి మీరు ఇక్కడికి వచ్చారో తెలుసుకోవచ్చా? సారీ మాస్టర్, ఆ రోజు మీకు గాని నాకు గాని పార్థు గారి గురించి పూర్తిగా తెలియక నేను తొందరపడి మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ రోజు పార్థు గారు ఐశ్వర్యని రేప్ చేయడానికి ట్రై చేస్తుంటే సమయానికొచ్చి ఐశ్వర్య గారి జీవితాన్ని కాపాడారు. నిజంగా మీ రుణం తీర్చుకోలేం ఉదయ్ గారు. అంటే అంటే ఆ రోజు పార్థు తప్పు చేశాడని మీరు ఇప్పటికైనా నమ్ముతున్నారా? భగవంతుడా, మా అమ్మ నన్ను నమ్మింది, నాకిది చాలు. సారీ ఉదయ్, ఆ రోజు అందరి ముందు నువ్వలా పార్థుని కట్టేసి ఉంచడం చూసి పార్థుని సేవ్ చేయడం కోసం నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పాల్సొచ్చింది. హే, లైట్ తీసుకో ఐశ్వర్య. ఆ రాస్కల్ మంచివాడు కాదని
మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు ఉదయ్ గారు. ఆ రోజు ఐశ్వర్య గారిని రేప్ చేయడానికి పార్థు గారు ట్రై చేసింది నిజమే. అంత మాత్రాన పార్థు గారు చెడ్డవారు మాత్రం కాదండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? రేప్ చేయబోయినవాడు చెడ్డవాడు కాకపోతే మంచివాడా? ఇదెక్కడ న్యాయమమ్మా? ఉదయ్ గారు ప్లీజ్, దయచేసి మేం చెప్పేది పూర్తిగా వినండి. గత 2 పున్నములుగా కనిపిస్తున్న పార్థు గారు కాదు. సర్పదోషంతో పుట్టారు. ఆ దోషం వెంటాడుతున్న పావండి ఆయన. చెప్పముల్య, మా అమ్మ మీద ఒట్టేసి చెప్పు.